ఆ సినిమా ఫ్లాప్ అవ్వని, ఫెయిల్ అవ్వని, ఇంకేదైనా కానీ ప్రభాసే, రాజాసాబే. ఇప్పుడు టిఎఫ్ఐ ఫెయిల్డ్ అని తర్వాత అంటారు, ఇప్పుడు ఫెయిల్ అంటారు, మాకు తెలియదు. గుడ్ ఆఫ్టర్నూన్ గాయ్స్. నైట్ జర్నీ లేట్ అయిపోయింది, అందుకనే మనం 12ంటికి లేచి మొహం కడుగుతున్నాం అన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి మీకు ఫస్ట్ వ్యూ చూపిస్తా, తర్వాత పేరు చెప్తా. దిస్ ఇస్ అ వ్యూ. ఇది వన్ సైడే, మనం ఆల్మోస్ట్ ఒక అడవిలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, మొత్తం ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను. ఈ కంబాక్స్ చిన్నప్పుడు ఎంతమంది మెయింటైన్ చేస్తారో కామెంట్ అయితే చేయండి అన్న. ఇది తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లైనేనా? అవతల సైడ్ ఏంటిది? తెలంగాణ. ఇది ఆంధ్ర. తెలంగాణ ఆంధ్ర. అవతల పోతే తెలంగాణ వాళ్ళం, యువతలకు వస్తే ఆంధ్ర వాళ్ళం. బాగుంది ఇక మొత్తం. లిఫ్ట్ ఇస్తే కానీ అడవిల నుంచి బయటపడలేమా? పండుకుంటే దాని మీద పండుకోవాలి పోయి. ఇప్పుడు ఎవరు లిఫ్ట్ ఇస్తాడు ఈ రోడ్డు మీద? చేతిలో 1 లక్ష రూపాయలు తీసుకొని ఈ ఏరియాకి వచ్చి ఒక చిన్న గుడిసేసుకొని అమ్మాయిని లేపుకొని చిన్న ఉంటే ఎవడు అడగడు, ఎవడికి దొరకం. యాక్చువల్లీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఫోటో షూట్ చేయడానికి మస్తు బాగా వస్తుందని. కాకపోతే నాది జస్ట్ నార్మల్ కెమెరా కాబట్టి ఫోటో చూసే చాలామంది లైక్ చేశారు అండ్ ఎక్కడ అని గిట్ట కామెంట్ చేశారు. ఫోటో షూట్ చేయొచ్చు ఇక్కడ. ఎమ్మడి చంపేస్తారు. ఫస్ట్ థింగ్ నేను దీన్ని చూసి గ్రెనేడ్ కొండ అనుకున్నా. అక్కడ మైనింగ్ చేస్తుంటే గ్రెనేడ్ కొండ అయితే ఉంచుతారు ఈ పాటికి. ఇది అసలు వ్యూ అంటే, వ్యూ పాయింట్ అంటే ఇది ఇట్లుండాలి తెలుసా పల్లెటూరుకి వస్తే. నువ్వేమనుకున్నావు కింది దిగితే ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడే మస్తు వస్తుందన్న. ఇంకా మధ్యాహ్నం రాజాసాబు, సాయంత్రం వరప్రసాద్, మళ్ళీ నైట్ రాజాసాబు. లేదు, నాకు రాజాసాబే కావాలి. ఆల్టర్నేట్ షోలు వేస్తున్నారు ఇక్కడ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వని, ఫెయిల్ అవ్వని, ఇంకేదైనా కానీ ప్రభాసే, రాజాసాబే. ఇప్పుడు టిఎఫ్ఐ ఫెయిల్డ్ అని తర్వాత అంటారు, ఇప్పుడు ఫెయిల్ అంటారు, మాకు తెలియదు. దయ్యాలు తప్పించుకుంటే 10 ఫోన్ చేసి నేను అడిగిపోయినారు అంటే మరి రాజాసాబ్ సినిమా పోయినా నేను వస్తున్నా చూసి వస్తున్నా అంటాడు. దెయ్యాలు పడతాయిరా అని అంటే అది కూడా పిక్కిల్ అను రే బంటే అమ్మా బంటే అంటారు. తెలుసా వీడియోనికి? అది తెలుసా తెలియదు చెప్పు. అరే కార్తీక్, నీకు తెలుసా? ఇచ్చానా?
యాక్చువల్గా మనం వచ్చేసి 1 డే అయితే అయిపోయింది. మనం మొత్తం షాపింగ్ చేస్తున్నాం అనమాట. సంక్రాంతికి మొత్తం పిండి వంటలు చేస్తారు కదా, ఆ పిండి వంటలు చేయడానికి మొత్తం షాపింగ్ చేస్తున్నాం. రేపు మొత్తం పిండి వంటలే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే మనం షాపింగ్కి వచ్చినాం. షాపింగ్ చేద్దాం ఫస్ట్ అయితే. మన సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది. ఇంట్లో సామాన్లు ఇచ్చేసి అమ్మటే మనం మన శంకర వరప్రసాద్ సినిమాకి అయితే వచ్చాం. యాక్చువల్గా థియేటర్ రాజాసాబ్ పోదాం అనుకున్నాం, బట్ మన శంకర సినిమాకి అయితే వచ్చినాం అనమాట. నైట్ సెకండ్ షో. రాజాసాబ్ మిస్ అయిందా? రేపు అదేనా వచ్చేది? ఇదే వచ్చేది. అదే వచ్చేది. రేపు ఫుల్ వీడియో తీస్తుంది ఇన్ని. ఏంటి మళ్ళీ ఫస్ట్ కాంచి మన శంకర వరప్రసాద్ గారిని చూడటానికి వచ్చిన మొఠా మిస్త్రీ గడపల సీను మా బావ. సంక్రాంతి ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ చేసామన్నమాట. ఇక రేపటి నుంచి ఉంటుంది. రేపటి నుంచి వీడియోలు చూడండి. కోడి పందాలని, ఇంకా బెట్టింగ్ అని, ఇంకా చాలా ఉన్నాయి.